తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో నీటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదంటున్న రామచంద్ర నాయక్ తో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా మేడిగడ్డ పర్యటనకు వెళ్తా ఉన్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఇలా నీటిలో వాటర్లో తీవ్రంగా నష్టపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. రేపు నల్లగొండ జిల్లాలో రైతు గర్జన పేరు మీద బీఆర్ఎస్ ఒక సభ నిర్వహించబోతా ఉంది. అటు ఆ నల్లగొండకు సంబంధించినటువంటి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఒకటే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది నీళ్ల కోసం, మన నిధులు మనం వాడుకోవడం కోసం, మన నియామకాలు మన ఉద్యోగాలు మనకు రావడం కోసం. మరి నీళ్లు కృష్ణా జలాల్లో సమైక్య రాష్ట్రానికి రావాల్సిన వాటా 811 టీఎంసీలు అయితే కేవలం తెలంగాణకు 2292 టీఎంసీలు మాత్రమే మనకు గత 30 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి. మరి మిగిలిన పైన టీఎంసీ నీళ్లు మరి ఆంధ్ర వాళ్లకు కేసీఆర్ గారు తాకట్టు పెట్టింది. ఈరోజు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాలు చెప్తుంటే మరి వాస్తవాలు తెలియజేస్తుంటే ఈరోజు విస్తుపోయే పరిస్థితి. కేవలం కేంద్రంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనే కుట్ర, ఇక్కడ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కుట్రతో జగన్తో లాలూచిపడి మరి మన నీళ్లు కృష్ణా నీళ్లను ఆంధ్రకు తాకట్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిధులు ప్రాజెక్టుల పేరు మీద తన కుటుంబమే కొల్లగొట్టడం జరిగింది. ఇక నియామకాల సంగతి మొత్తం గాలికి వదిలేసిర్రు, పేపర్ల లీకేజీలతోనే కాలయాపన గడిపేసిర్రు. ఆ వాస్తవాల్ని మేము ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో మేము ముందున్నాం. మేడిపండు లాంటి మేడిగడ్డ ప్రాజెక్టులో వారు చేసిన అవినీతిని కూడా బయటపెట్టడం కోసం రేపు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మొత్తం శాసనసభ్యులం అందరం వెళ్తున్నాం. వారి ఒక మాట, గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కనీసం సభకు కూడా రాలేనటువంటి పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ గారు తను చేసిన అవినీతి బండారం బయటపడుతుందని చెప్పేసి వాస్తవాలు వినలేక, అదేవిధంగా ఒప్పుకునే పరిస్థితి లేక వారు సభను మరి ఎగ్గొడతా ఉన్నారు. 9.5-10 సంవత్సరాల్లో ఏ రోజు సెక్రటరియట్కి రాని కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి నిరోధకుడుగా నిలబడ్డాడు. ఈరోజు తెలంగాణ నిధుల్ని కొల్లగొట్టిర్రు. వాళ్ళు తెలంగాణ తెచ్చుడు కాదు, నిధులు దోచుకోవడంలో వాళ్ళు నిమగ్నమై 10 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి జవాబుదారీతనం లేక అసెంబ్లీని రాకుండా రేపు నల్గొండకు పోతా ఉన్నాడు. నల్గొండకు మేము ఎక్కడ మేడిగడ్డ నిజాలు బయట పెడతామో అనే భయంతో వారు నల్గొండ పోతా ఉన్నారు. నువ్వు నల్గొండకు పోయినా గోలకొండకు పోయినా నిజాలు నిజాలే ప్రజలు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీ అవినీతిని బయటపెట్టి మిమ్మల్ని కటకటాలు పంపించేదాకా వదలదని చెప్పి తెలియజేస్తున్నారు. నల్గొండ సభకు భయపడే అసెంబ్లీలో తీర్మానం పెట్టారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. భయపడడానికి ఏముంది? నల్గొండలో నువ్వు ఒక్క సీటే గెలిచింది అనుకుంటా, సూర్యాపేట, మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎన్ని సభలు పెట్టుకున్నా నీకు ఒక్క పార్లమెంట్ కూడా మీకు ఒక గెలిచే పరిస్థితి తెలంగాణలో లేదు. అదేవిధంగా కేంద్రంతో లాలుచిపడ్డారు, ఇటు ఆంధ్ర ప్రభుత్వంతో మీరు లాలుచిపడ్డ నిజాలు బయట పెడుతున్నాం. ఇక మీరు సభలు పెట్టుకుంటేమి, పొర్లు దండాలు పెట్టుకుంటేమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నీటి వాటాకు సంబంధించినటువంటి తీర్మానం అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలకు దెబ్బ కలిగేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. వాటాను కాపాడుకుంటూ తీరుతామని చెప్తా ఉంది. కేంద్రంతో ఏ విధంగా దీని మీద ఫైట్ చేయబోతా ఉన్నారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను తెచ్చుకునేదాకా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా కేబినెట్ మంత్రులందరూ దానికి సిద్ధంగా ప్రిపరేటరీగా ఉన్నారు. తప్పకుండా ప్రతిపక్షాలు సహకరిస్తే బాగుంటుంది, సహకరించకపోయినా పోరాటం ఆగదు. మన వాటా మనం తెచ్చుకోవాల్సిందే. రేపు మన పాలమూరు, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం మరి జిల్లాలు సస్యశ్యామలం కావడం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇది రామచంద్ర గారు చెప్పేది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ రైతుల ప్రయోజనాలు కాపాడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు ఇప్పటికే తిప్పుకోవడం, రేపు మేడిగడ్డలో కూడా వాళ్ళ చరిత్రను బయటపెడతామని చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో రాంబాబు, అమ్మానేజ్, హైదరాబాద్.